ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని యొక్క మాట యోహాను సువార్త 12వ అధ్యాయము 9వ వచనము. కాబట్టి యూదులలో సామాన్య జనులు ఆయన అక్కడ ఉన్నాడని తెలుసుకొని యేసును చూచుటకు మాత్రమే కాక మృతులలో నుండి ఆయన లేపిన లాజరును కూడా చూడవచ్చిరి. హల్లెలూయా. ఇక్కడ జరిగిన సందర్భం ఏమిటంటే, చనిపోయిన లాజరును దేవుడు సమాధిలో నుండి తిరిగి లేపాడనమాట. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. అయితే యేసు ప్రభుని చూడడానికి వచ్చిన వారు మాత్రమే కాదు, లాజర్ని కూడా చూడడానికి వచ్చిన వారు చాలా మంది ఉన్నారు. ప్రైజ్ గాడ్. అయితే నేను ఏమంటున్నానంటే, నీ జీవితానికి ఏ దేవుడైతే ఒక సాక్ష్యాన్ని ఇచ్చాడో ఆ యేసుని చూడడానికి మాత్రమే కాదు, కానీ సాక్షిగా నిలబడుతున్న నిన్ను కూడా చూడడానికి అనేక జనులు రాబోతున్నారు. హల్లెలూయా, ఆమేన్, గ్లోరీ టు గాడ్. అయితే నీవు అనుకుంటున్నావేమో, నా ఆశీర్వాదాలన్నీ మృతమైపోయినాయి, నేను ఆర్థికంగా మృతమైపోయాను, చాలా విషయాలలో నేను మృతమైపోయి ఉన్నానని నీవు అనుకుంటున్నావేమో. అయితే నువ్వు ఎవరిని నమ్ముతున్నావు తెలుసా? మృతులలో నుండి లేచిన యేసుని నువ్వు నమ్ముతున్నావు. ఆయనకి మృతులలో నుండి లేవడం తెలుసు, మృతమైనవి అన్నీ కూడా సజీవంగా నిలపడం కూడా ఆయనకు తెలుసు. నువ్వు ఏవైతే మృతమైపోయినాయని నువ్వు అనుకుంటున్నావో అవన్నీ ఈరోజు తిరిగి సజీవంగా మారబోతున్నాయి. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. నీవు నమ్మి విశ్వసించి నీ మృతమైన అన్నిటిని గురించి నువ్వు ప్రార్థన చేయి. అవన్నీ ఈరోజు సజీవంగా నీ ముందుకు రాబోతున్నాయి. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్